ఓ రాయి, ఎందుకంత సంతోషంగా ఉన్నావు? నీ సంతోషానికి కారణమేమి? ఈ ప్రపంచంలో అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే కావచ్చు. నా అంత అదృష్టవంతుడు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో. హహహహహ. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు ముందు. నన్ను అందరూ చాలా హీనంగా చూశారు. నేను కేవలం రాయిని మాత్రమే అని, దేనికి పనికిరానని నన్ను హీనంగా చూశారు. కానీ ఈరోజు నా దిశ తిరిగేలాగా నా తలరాతనే మార్చేశాడు ఒక మానవుడు. అంతగా మానవుడు నీకు ఎలా సహాయపడాడు చెప్పు నాకు. నేను కేవలం ఒక రాయిని మాత్రమే అనుకున్నాను. కానీ ఆ మానవుడు నన్ను అందమైన శిల్పంగా చెక్కాడు. నన్ను 10 విధాలుగా వాడుకోవచ్చని అందరికీ నిరూపించాడు. ఇందుకే సంతోషంగా ఉన్నాను నేను. ఒకప్పుడైతే నన్ను ఇంట్లోకి కూడా రానిచ్చుకునేవాళ్ళు కాదు. ఇప్పుడైతే నన్ను ఏకంగా దేవుడిగా చేసేసి ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు. హహహహహ. నా వాల్యూ ఇంతగా పెంచిన ఆ మనిషికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నిజం చెప్పాలంటే నన్ను ఇంతగా ప్రయోజకుడిగా చేసిన ఆ మనిషి నా యజమాని. ఆయనే నా దేవుడు. కాబట్టి నువ్వు కూడా నా దేవుడివే. నన్ను ఆశీర్వదించు మానవదేవా. ఓ రాయి, నేను నీకు దేవుడినేంటి? మా అందరికి నువ్వేగా దేవుడవు. ఓరి తెలివి తక్కువ మానవుడా, నన్ను నేనే చిక్కుకోలేని నిస్సహాయుడిని. ఇక నేను దేవుడిని ఎలా అవుతానురా? నువ్వు నన్ను చెక్కి నాకొక రూపాన్ని ఇచ్చావు, అంతేగాని నీలాగా నేను ఎవడిని చెక్కలేదు, ఎవడిని సృష్టించలేదు కూడా. నేను కేవలం రాయిని మాత్రమే. నన్ను చెక్కినవాడు నువ్వే కదా. మరి నిన్ను చెక్కినవాడు నీకు తెలుసా? ఆయన ఎవరో నీకు తెలుసా? ఆ దేవుడు నీకు తెలుసా? అవును కదా, నిజమే. దీని గురించి ఆలోచించాలి. నువ్వు ఎలాంటి వాడవంటే, నిన్ను అందంగా చెక్కిన దేవుడిని విడిచి నువ్వు చెక్కుకున్న ఈ రాయిని దేవుడిగా మార్చేశావే, అది తప్పు కాదా? దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ సృష్టిలో నువ్వు, నేను, ఇంకా చాలానే ఉన్నాయి. కానీ నేను రాయిని మాత్రమే. నేను దేవుడిని కాను. మనందరినీ సృష్టించిన వాడే నిజమైన దేవుడు. మరి ఆ దేవుడు ఎవరు? మనందరినీ సృష్టించిన వాడు ఎవరు? ఆయన సూర్యచంద్ర నక్షత్రాలను, పైన ఆకాశాన్ని, కింద భూమిని, ప్రతి విధమైన జీవరాశులన్నిటినీ తన నోటి మాటతోనే సృష్టించాడు. అంత శక్తివంతుడు ఆయన. సమస్తము ఆయన మూలముగా కలిగినదే. ఆయన పూర్వకాలం నుండి శాశ్వత కాలము వరకు ఉన్నవాడు. ఆది అంతము అయినవాడు. కనురెప్పల వలె కాచి కాపాడే దేవుడు, కరుణామయుడు, మనందరికీ దేవుడు. ఆయనే సర్వాధికారి అయిన యేసయ్య. ఆయన మనందరికీ దేవుడు. ఆయనే సృష్టికర్త. నిన్ను చెక్కిన దేవుడు కూడా ఆయనే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో మానవుడా, గాడ్ క్రియేట్ ద వరల్డ్ బట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఎ గాడ్. దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు, అంతేగాని ఈ ప్రపంచం దేవుడి స్థానాన్ని పొందలేదు. ఇకనైనా మేలుకో, నిజమైన దేవుణ్ణి పూజించు, ఆ సృష్టికర్తను పూజించు, అంతేగాని సృష్టిని పూజించకు. Download Moj.